హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జొన్న పిండితో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూద్దాము. క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా హెల్దీ కూడా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా దోశలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీంతో పాటుగా ఒక టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ బీట్రూట్ని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకుని మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి, లేదా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు జొన్నపిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది 1/2 కప్పు వేసుకోవాలి. ముందు 1 కప్పు నీళ్లు పోసి ఉండలేమీ లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఇందులో బీట్రూట్ వేసాం కదండి, బీట్రూట్ లేకుండా కూడా అచ్చంగా జొన్నపిండితో దోశలు వేసుకోవచ్చు. కానీ బీట్రూట్ అయితే హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ తాగమని చెప్తారు కదండి. రోజు జ్యూస్ తాగాలంటే కష్టం కదా. అలాంటప్పుడు చక్కగా ఇలా దోశలు వేసినప్పుడు, ఇడ్లీలు లేదంటే చపాతీలు చేసినప్పుడు ఆ పిండిలో ఇలా పేస్ట్ చేసి వేస్తే పిల్లలకి ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఈ విధంగా పిండిలో ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మరొక కప్పు నీళ్లు పోయాలి. నేను మిక్సీ జార్ తొలిపేసి ఆ నీళ్ళు ఇందులో పోస్తున్నాను. మొత్తం ఇక్కడ మనం 2 కప్పుల నీళ్లు పోసాం కదా. అలాగే బీట్రూట్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా నేను 1/2 కప్పు నీళ్లు పోసాను. అంటే మొత్తం 2.5 కప్పుల నీళ్లు ఇప్పుడు పట్టాయి మనకి. ఇలా ఉండలేమి లేకుండా కలిపేసుకుని మూత పెట్టేసి 15 నుంచి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు మనం చట్నీని చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా ఉల్లిపాయలు. ఈ విధంగా వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి తుంపి వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పుట్నాలు వేసాక కొంచెం సేపు ఒక 1/2 నిమిషం పాటు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందు నీళ్ళేమి పోయకుండా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన పోపు వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంత టేస్టీ ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీ చేసేలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. కొంచెం అడుక్కు వెళ్ళిపోయి ఉంటుంది. దానంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం పల్చగా ఉండాలి, చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉండాలి. కొంచెం చిక్కగా అనిపిస్తుంది. నేను మరి కొంచెం నీళ్ళు, ఒక 1/2 కప్ నీళ్ళు పోస్తున్నాను. ఈ దోశల పిండి కొంచెం పల్చగా ఉండాలి, అప్పుడే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి. అలానే మరీ పల్చగా చేసేసుకోవద్దు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం చిక్కటి మజ్జిగలాగా ఉండాలి. దోశపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల వరకు స్ప్రెడ్ చేసుకోండి. దోశ వేసే ప్రతిసారి పిండిని బాగా కలుపుకోవాలి. దోశని ఈ విధంగా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ వేసుకోవడం ఈజీగా ఉంటుంది. పిండిని బాగా కలుపుకొని ఒక గిన్నెడి పిండి తీసుకుని బాగా వేడెక్కిన పెనం పైన వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి, లేదంటే దోశ సరిగ్గా రాదు. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాతనే దోశ వేసుకోవాలి. దోశ వేశాక మీడియం ఫ్లేమ్లో పచ్చదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. పచ్చదనం తగ్గిన తర్వాత చుట్టూ కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే ఉండాలి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత నిదానంగా తీసుకొని ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇంకా ఈ దోశని రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. చాలా బాగా వచ్చింది కదండి జొన్నపిండితో బీట్రూట్ దోశ. ఇలాగే మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. వేడి వేడి దోశలు, అలాగే మనం తయారు చేసుకున్న చట్నీ కూడా ఉంది కదా, చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ జొన్నపిండి దోశలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.